అన్న మరి ప్రస్తుతం ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఈ రోజున అధికార పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మేము కామన్ మ్యాన్ నిలబెట్టాం ఇక్కడ సర్నాల తిరుపతి రావుని అని చెప్పేసి చెప్తున్నారు బీసీలకు ఇచ్చాం టికెట్ అని చెప్తున్నారు కదా. సో ఎలా ఉంటుంది అంటారు, ఏం చెప్తారు, ఆయన వ్యక్తిత్వం గురించి ఏమంటారు? అందరికీ నమస్కారం. సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తిని వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. బీసీలకు ఇచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే అతను నిలబెట్టారు. సామాన్యుడని చెప్పుకోవడానికి మాత్రమే అతను నిలబెట్టారు. సామాన్యుడంటే ఆయన వెనకాల ఉండేవాళ్ళు పెత్తందారులు అందరూ ఎవరో ఆయన వెనకాల 4-5 పెత్తందారులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు 300 కోట్లు సర్నాల తిరుపతిరావు గారికి ఇచ్చి నీకెంత కావాలి, నీకేం కావాలి అని ప్రచారం చేస్తున్నాడు. ఇదే సర్నాల తిరుపతిరావు అంతకుముందు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆ మండల ఆఫీసులో చేసిన రాసలీలలో జనం పుంకాలుగా చెప్పుకుంటున్నారు. నువ్వు సామాన్యుడికి ఇచ్చాను అంటున్నావు. నీ దగ్గర ఉన్న డబ్బులతో మరి అంత సామాన్యుడికి ఇస్తే నీకెంత కావాలి ఏంటని ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు 300 కోట్లు ఇచ్చి టికెట్ ఇచ్చావు. పెత్తందారులు సామాన్యులని ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి నువ్వు ఈ పథకం పన్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వెన్ని కుయుక్తులు పన్నినా రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో ప్రజలందరూ ఐక్యంగా అన్ని పార్టీలు ఒక్క నీ పార్టీ తప్ప అందరూ ఐక్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళందరికీ నువ్వు 5 సంవత్సరాల్లో చేసిన మోసం ఏంటో తెలుసుకున్నారు. అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మైలవరంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారిని, విజయవాడ పార్లమెంటు అభ్యర్థి శ్రీ కేసినేని చిన్ని గారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధమయ్యారు. అంటే అన్న ఈ రోజున వసంత కృష్ణ ప్రసాద్ కాదని చెప్పి సర్నాల తిరుపతిరావు గారికి టికెట్ ఇవ్వడం ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటారు? అంటే ఆయన అభివృద్ధి చేయలేదంటారా వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈ మైలవరం నియోజకవర్గాన్ని? ఏం చెప్తారు? ఏదన్నా రాజకీయ కుట్ర ఉందంటారా? వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు తొలి నుంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. రాజకీయం అతనికి తెలుసు. ఫస్ట్ నుంచి బిజినెస్ చేసుకున్నారు. డబ్బులు ఆయన చూడనివి కాదు. ఒక ఎమ్మెల్యేగా గెలిచి కనీసం నీ దగ్గరికి, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒక ఎమ్మెల్యే ఎన్నిసార్లు వెళ్తాడు? ఎన్నిసార్లు నువ్వు అవకాశం ఇచ్చావు? ఆయన అడిగిన పనుల్లో ఎన్ని చేశావు? ఆయనే చెప్తున్నాడు ఈరోజు, నేను నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేయలేకపోయాను, ఆ పార్టీలో నేను ఒక ప్రాంతానికి మాత్రానికే ఎమ్మెల్యేని, మిగతా ప్రాంతానికి నేను ఎమ్మెల్యేని కాదు, నన్ను అట్లా చేశారు. అది వైసీపీ సంస్కృతి. ఈరోజు ఆ పార్టీలో ఇమ్మడలేక 175 స్థానాల్లో అందరికీ జగన్మోహన్ రెడ్డి నాకు కావాలి టికెట్ అని అడిగిన వాళ్ళే. ఒక్క వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు మాత్రమే టికెట్ ఇస్తానన్నా, ఆర్థిక వనరులు చేకూరుస్తానన్నా కానీ నీ టికెట్ వద్దు, నువ్వు వద్దు అని, నీకు ఒక దండం, నీ పార్టీకి ఒక దండం అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవ్వాలని ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. రేపు 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా మా అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. అంటే ఈ రోజున అది ఏదైతే జోగి రమేష్ గారు తన నియోజకవర్గం పెనమలూరు కంటే ఈరోజు మైలవరం నియోజకవర్గం మీదే ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి చాలా విమర్శలు, చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఏం చెప్తారు? జోగి రమేష్ గారు పెడన పోటీ చేశారు, గెలిచారు. మళ్ళీ మైలవరంలో ఏలుపెట్టారు. పెడనలో ఓడిపోయారు, మళ్ళీ మైలవరంలో ఏలుపెట్టారు. మైలవరంలో టికెట్ ఇస్తే గెలవలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు పెనమలూరు వెళ్ళారు. అంటే నీ నియోజకవర్గం, సపోజ్ మా గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. గద్దె రామ్మోహన్ గారు పక్క నియోజకవర్గం గురించి ఏమీ పట్టించుకోరు. ఆయనకు అనవసరం. ఆయన నియోజకవర్గం 100కి 90% పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. అందరిని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకనే గత 3 సార్లుగా ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలుస్తున్నారు. అదే జోగి రమేష్ గారి విషయానికి వస్తే అక్కడ పోటీ చేస్తారు, ఇక్కడ ఒక వర్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ వర్గంతో ఇక్కడ ఎమ్మెల్యేకి కుంపట పెడతారు. ఈ కుంపటలు తట్టుకోలేకే వెంకటకృష్ణ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అంటే ఈరోజు నా రాష్ట్రం మొత్తం మీద కూడా కామన్ అభ్యర్థులకి ఇస్తున్నాం, అంటే పేదవాళ్ళకి ఇస్తున్నాం టికెట్లు అని చెప్పి అంటున్నారు. ఈరోజు సర్నాల తిరుపతిరావు అనే అభ్యర్థి ఎమ్మెల్యే టికెట్కి అర్హుడు అంటారా? ఏం చెప్తారన్న? ఎమ్మెల్యే అభ్యర్థికి అర్హుడా అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఈ పేదవాడిని పెత్తందారులు అనే సెంటిమెంట్ డైలాగులు ఇప్పుడు పనికిరావు. జగన్మోహన్ రెడ్డి, నీ బండారం బయటపడిపోయింది. నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదు అన్నావు.
సాక్షి పేపర్ ఎవరిది, సాక్షి టీవీ ఎవరిది? మా బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నావు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీలో దోషులు ఎవరు? ఆ దోషులను కాపాడుతుంది ఎవరు? అరే బాబు, సొంత తల్లి, సొంత చెల్లి, సొంత బాబాయ్ కూతురు వాళ్ళే నీ కోట వేయొద్దని చెప్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ప్రజలు ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావు? ఏ ముఖం పెట్టుకొని నీకు ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి? అంటే లోకల్గా ఎలా ఉంటుంది ఇక్కడ? ఏ పార్టీకి ఓటేస్తారు అనుకుంటున్నారు? ఏం చెప్తారు? ఖచ్చితంగా మైలవరంలో గతంలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, దేవినేని ఉమా గారు. ఇప్పుడు అభివృద్ధి చేయబోయేది తెలుగుదేశం పార్టీ, వెంకట కృష్ణప్రసాద్ గారు. అది ప్రజలందరూ గమనించారు. ఏదో వచ్చిన డబ్బులు పంచడానికి సీఎంఏ అవసరం లేదు. ఒక బీటెక్ లేకపోతే ఎంపీసీ చదువుకున్న కుర్రోడిని ఏమన్నా, బాబు ఇంతమంది జనం ఉన్నారు, ఇన్ని డబ్బులు ఉన్నాయి, వాటిని నువ్వు పంచిపెట్టంటే ఎవడైనా పంచిపెడతాడు. దానికి సీఎంఏ అవసరం లేదు. సీఎం అంటే సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, ఆ అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు ఖర్చు పెట్టాలి. అంతేగాని దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులను తీసుకొచ్చి పంచడం నువ్వు చేయాల్సిన పని కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సిన పని కాదు. ఎవడైనా ఒక ఎంపీసీ చదువుకున్న ఇంటర్మీడియట్ కుర్రోడికి ఇచ్చినా కానీ ఆ డబ్బులు ఆ జనాన్ని పంచమంటే పంచుతారు. ఈ రోజున కూలికెళ్ళే ఆడబిడ్డ మేస్త్రి గారు తన చేతిలో ఉన్న డబ్బుల్ని, వారం డబ్బులు 30 మంది కూలీల్ని తీసుకెళ్తే ఆ మేస్త్రి వారం డబ్బులు 1 గంటలో పనిచేస్తుంది. నువ్వు ప్రతి గ్రామంలో ఒక 300 మంది పెన్షన్దారులు ఉండొచ్చు, లేదంటే ఒక 400 మంది ఉండొచ్చు. సచివాలయంలో 10-15 మంది సిబ్బంది ఉన్నారు. ఈ 40 మందికి సచివాలయంలో 400 మందికి సచివాలయంలో 10 మంది ఒక్కొక్కళ్ళకి 40 మంది మాత్రమే పంచవచ్చు. ఆ 40 మందికి పెన్షన్ పంటం 1 గంట పని. ఈ గంట పని చేయలేక, చేపించడం చేతగాక ఎక్కడెక్కడో ఇంటి దగ్గర ముసలోళ్ళు కాలం తీరిపోయి చనిపోయిన వాళ్ళు తీసుకొచ్చి నువ్వు సచివాలయం తీసుకొచ్చి నీ డ్రామాలన్నీ ప్రజలు చూశారు. అంటే అదే నాయకుడి లక్షణం, ఆర్గనైజ్ చేసే లక్షణం అది. నువ్వు పంచదలుచుకుంటే దాన్ని ఎట్లా పంచాలి అనేది ప్లాన్ చేసి, ఎన్నికల కోడ్ వచ్చిద్దని తెలియదా? ఎన్నికల కోడ్లో వాలంటీర్లు చేయకూడదని నీకు తెలియదా? అన్నీ తెలుసు. కావాలనే పింఛన్దారులను మోసం చేయడానికి నువ్వు పెంచిన 5 సంవత్సరాల్లో నువ్వు పెంచిన 1000 రూపాయలకి ఎన్ని యాడ్లు, ఎంత ఖర్చు! అసలు ఈ పెన్షన్ డబ్బుల కన్నా నీ ఖర్చే ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి. అసలు 2014కు ముందు 200 ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 2019 దిగిపోయటానికి 2000 చేశారు. అంటే ఒక 5 సంవత్సరాల కాలంలో 1800 పెంచారు. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ని 2000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఉన్న పెన్షన్ని సంవత్సరానికి 250 పెంచి 3000 చేశాడు. అంటే ఇతను పెంచింది మొత్తం 1000 రూపాయలే. చంద్రబాబు నాయుడు పెంచింది 1800 5 సంవత్సరాల్లో, జగన్మోహన్ రెడ్డి పెంచింది 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎక్కువ, 1800 ఎక్కువ. నువ్వు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచింది ఏ పబ్లిసిటీ లేదు, ప్రజలకు ఇచ్చేశాడు అంతే. నువ్వు 1000 రూపాయలు పెంచి 1000 కోట్ల రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటున్నావు. ఎంత పబ్లిసిటీ చేసుకున్నా బూడిదలో పోసిన పన్నీరే. రేపు రానున్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు, వికలాంగులు, ముసలివాళ్ళు, యువత, స్త్రీలు అందరూ కలిసి, అన్ని సామాజిక వర్గాలు కలిసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.